ఏదో ఒక వృత్తిలో స్థిరపడతాం, కానీ మనసుకు నచ్చిన విధంగా తన అభిరుచి వైపు నడిచి చెఫ్ గా కొనసాగుతోంది మీనాక్షి. ఆమె తండ్రి లాయర్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. అలా చిన్నప్పటి నుంచి వాదనలు, వాయిదాలు, తీర్పులు వింటూ పెరిగింది మీనాక్షి. ఆ ప్రభావంతో తను కూడా లాయర్ కావాలనుకుని యూకేలోని న్యూకాసిల్ యూనివర్సిటీలో లాలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత తండ్రితో కలిసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసింది. ఇద్దరు ఎన్నో కీలక కేసులను వాదించారు. క్రిమినల్ లాయర్ గా ఆమెకు మంచి పేరు కూడా ఉంది. ఆ తర్వాత తండ్రితో కలిసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసింది. ఇద్దరు ఎన్నో కీలక కేసులను వాదించారు. లా చదివేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వంట సొంతంగానే ప్రిపేర్ చేసేది. అంతేకాదు, స్నేహితులకు వండి పెట్టేది. అప్పుడొచ్చిన ఆలోచనే ఆ తర్వాత తనను బ్యాంకాక్ వరకు తీసుకెళ్లింది. అక్కడ లే కార్డన్ బ్లూ కోర్సులో చేరింది మీనాక్షి. ఆసియాలోని మోస్ట్ సెలబ్రేటెడ్ మిచెలిన్ స్టార్డ్ షెఫ్ గగన్ ఆనంద్ దగ్గర అప్రెంటిస్షిప్ కూడా చేసింది. కోవిడ్ టైంలో ఇండియాకు వచ్చింది. ఇంటికే పరిమితమైన ఆమె టెర్రాస్ పై బ్రకోలీ, బెసిల్, లెట్టుస్ వంటి కూరగాయలు పండించేది. అది క్రమంగా నోయిడాలోని 1 ఎకరంలో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్లింది. ఒకవైపు కోర్ట్, ఇంకోవైపు ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్న తరుణంలో మీనాక్షికి ఫుడ్ కోర్ట్ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితోనే ఢిల్లీలో రూట్స్ కేఫ్ ను స్టార్ట్ చేసింది. ఇదొక ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ బేస్డ్ స్టార్టప్. పొలంలో పండించిన తాజా కూరగాయలను అప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు. దీనికోసం ముందస్తు ప్లానింగ్ ఏమీ ఉండదు. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ను బట్టి అప్పటికప్పుడు చేసి పెడతారు. గ్లోబల్ మెనూ చాయిస్ ఉంటుంది. థాయ్ కర్రీలు, వియత్నాం మీస్ రోల్స్ విత్ రసం, మిల్లెట్ బేస్డ్ డిషెస్ ఉంటాయి ఇక్కడ. రూట్స్ కేఫ్ లో పనిచేసే స్టాఫ్ అంతా మహిళలే. వీరి ఆర్థిక స్వాతంత్రం, సమాజంలో గుర్తింపు, గౌరవం, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్ తో కేఫ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మీనాక్షి ఢిల్లీలో 3 ఫుడ్ కోర్టులు నడుపుతోంది. స్టార్ట్ చేసినప్పుడు తనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. తన పేరెంట్స్ కలగన్నది ఇది కాదు, ఇంకా తను ప్రయాణించిన మార్గము ఇది కాదు. అయినప్పటికీ షెఫ్ పాత్రలో పొదిగిపోయి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.